మొత్తమంతా కూడా ప్రకాశవంతమైనటువంటి కాంతితో ఉంది. ఆ కాంతి మధ్యలో లలితా త్రిపుర సుందరి దేవి సింహాసనంపై కూర్చొని ఉన్నారు. ఇదంతా కూడా ఎక్కడ కనిపిస్తుంది అంటే హృదయ గగనములో ఒక పద్మంపై ప్రకాశించినటువంటి చైతన్య కాంతి రూపమే ఆ లలితా త్రిపుర సుందరి దేవి. పంచదశి మంత్రమే అమ్మవారి సంపూర్ణ రూపము. మొదటి అక్షరాల సమూహము వాగ్భవ కూటము. ఇది శిరస్సు నుండి కూడా కంఠం వరకు ఉంటుంది. అక్కడ ఎలా ఉన్నారంట అమ్మ? ముఖము ప్రశాంతంగా సౌందర్యపూర్ణముగా, ముఖములో కరుణ, కళ్ళలో జ్ఞానము, కాంతితో ఉన్నారంట. పంచదశి మధ్యాక్షరాల సమూహము కామరాజకూటంగా, అంటే కంఠం నుండి నడుము వరకు కూడా అక్కడ ఎలా ఉన్నారంట? బంగారు మెరుపులతో అంగద కేయూరాలను మెడలో మెడలో హారాలను వేసుకొని ఇంకా అమ్మ హృదయ కాంతితో ప్రకాశిస్తూ ఉన్నారంట. మనందరికీ కూడా పోషణ ఇస్తున్నారు ఆ తల్లి. ఇక పంచదశి మంత్రములో చివరి అక్షరాల సమూహము శక్తి కూటముగా, నడుము క్రింద నుండి పాదాల వరకు కూడా, అంటే అక్కడ సృష్టి శక్తి కుండలిని శక్తిగా అమ్మ కనిపిస్తున్నారు. అలా అమ్మ యొక్క సంపూర్ణ సూక్ష్మ రూపాన్ని దర్శించుకున్నామండి. అమ్మ యొక్క సగుణ రూపంతో అమ్మ అవయవాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా 1 నుంచి 51 నామం వరకు తెలుసుకున్నాం కదండి. అలా రూపాన్ని చూస్తూ ఈ సూక్ష్మ రూపము అంటే మంత్ర రూపాన్ని కూడా ఈ నామాల ద్వారా దర్శించుకోవచ్చండి. ఇప్పటి వరకు కూడా నేను 35 నామాలు చెప్పాను కదండి. ఇవన్నీ మీరు మొదటి నామం నుండి చాలా బాగుంటాయండి. ఒకసారి మీరు చూడాలి అంటే ప్లే లిస్ట్లో లలితా సహస్రనామం ముందు నుంచి కూడా 35 నామాలు ఉన్నాయండి. చాలా బాగుంటాయండి. అర్థం తెలుసుకొని చదివితే మీకు లలితా సహస్రనామం చదువుతున్నప్పుడు చాలా బాగా అర్థమవుతుందండి. అందరూ కూడా అర్థం చేసుకొని చదవాలన్నదే నా ఉద్దేశం అండి. ఓం గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. అనంతమైనటువంటి శక్తి, అపారమైనటువంటి దయ అమ్మ శ్రీమాత లలితా త్రిపుర సుందరీ దేవి. అశేష భక్తుల మనసులలో, జీవితాలలో వెలుగునిచ్చినటువంటి అలాంటి అమ్మవారికి అంకితమైనదే ఈ లలితా సహస్రనామ స్తోత్రం. లలితా సహస్రనామము సాధారణంగా చదువుకొని దానికంటే కూడా అర్థం తెలుసుకొని చదువుకుంటే ఆ ఆనందము, ఆ అనుభూతి వేరేగా ఉంటుంది. 35వ శ్లోకము ఇప్పుడు నేను వివరిస్తానండి. ముందుగా వీడియోనైతే లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి ప్లీజ్ అండి. 35వ శ్లోకము కంఠాదః కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తికూటైకతాపన్న కచ్యదో భాగదారిణి. ఈ 2 నామాలు కూడా 16 అక్షరాలు గల నామాలండి. వీటిని విడదీసి చదవకూడదండి. 86వ నామము కంఠాదః కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి. కంఠ అంటే కంఠము యొక్క అధ క్రింది భాగము నుండి కటి నడుము లేదా కటి ప్రదేశము వరకు, పర్యంత వరకు అంటే నడుము వరకు అని. మధ్యకూట పంచదశి మంత్రములోని మధ్య 6 అక్షరముల యొక్క బంధము. స్వరూపిణి స్వరూపముగా ఉన్నది అంటే కంఠము క్రింద నుండి కూడా నడుము వరకు ఉన్నటువంటి భాగము పంచదశి మంత్రములో ఉన్నటువంటి మధ్యకూట స్వరూపముగా జగన్మాత ఉన్నది అని అర్థమండి. మనం అమ్మ యొక్క సూక్ష్మ రూపాన్ని అంటే అమ్మ అంతర రహస్య రూపాన్ని తెలుసుకుంటున్నాం కదండి. అమ్మ దేహములో ప్రతి భాగము కూడా మంత్ర రూపమే. అమ్మ స్వరూపాన్ని నిర్గుణ రూపంగా అంటే ఆ మధ్య శక్తి కూటములలో మధ్యకూట స్వరూపినిగా అమ్మ ఈ నామములో ప్రకాశిస్తుందండి. ఈ మధ్యకూటము అనుభూతి, జ్ఞానము, ప్రేమల సమతుల్యతను సూచిస్తుంది. ఇంకా చెప్పాలి అంటే మనిషి శరీరంలో హృదయం ఎక్కడుందో గమనించండి. అది కంఠం మరియు కటి మధ్య ప్రదేశంలో ఉంటుంది కదండి. అదే మధ్యకూట స్థానము. కంఠానికి నడుముకి మధ్యలో ఉన్నటువంటి హృదయ స్థానము అంటే ప్రేమ, కరుణ, చైతన్యము, ఇచ్ఛాశక్తికి మూలము. లలితాదేవి ఈ ప్రాంతంలో అంటే హృదయ స్థానంలో మధ్యకూట స్వరూపినిగా ఉంటారు. మనలోని ప్రేమ, భక్తి, దయారూపంలో వ్యక్తమవుతూ ఉంటారు. అది మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే మనసు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మన ఆలోచనలన్నీ కూడా ఆగిపోతాయండి. మనసులోని శాంతమైనటువంటి స్థలము అక్కడ అమ్మ కాంతి మనకు అనుభవం అవుతుంది. మనం కంఠము నుండి కటి ప్రదేశం వరకు ఉన్నటువంటి అవయవాల సగుణ రూపంలో ఉన్నటువంటి తత్వాన్ని తెలుసుకున్నాం కదండి. ఒకసారి అవి చూస్తే అమ్మ తత్వం మరింత అర్థమవుతుందండి. ఆ నామాలు అంటే 12వ శ్లోకం నుండి 16వ శ్లోకం వరకు, 30వ నామం నుండి 38 నామాల వరకు
అమ్మ యొక్క మధ్యకూట స్వరూపాన్ని చక్కగా వివరించారండి వసిన్యాది వాగ్దేవతలు. మనం కూడా ఆ సగుణ రూపాన్ని ఎంతో అద్భుతంగా నేర్చుకున్నాం కదండి. ఒకసారి ఆ శ్లోకాన్ని కూడా చూడండి. లలితాదేవి యొక్క మధ్యకూటానికి మరొక పేరు కామరాజకూటము. కంఠము అంటే గొంతు నుండి నడుము వరకు ఉన్నటువంటి దివ్య ప్రాంతాన్ని కామరాజకూటము అని కూడా అంటారండి. కామరాజు అంటే కామేశ్వరుడు. సృష్టి సంకల్పంతో ఉన్నవాడు. లలితాదేవి సృష్టి పోషణ కోసం ఉన్నవారు. అంటే కామేశ్వరి, కామేశ్వరుడు ఏకమై ఉన్నటువంటి స్థితి. ఇంకా మధ్యకూట ప్రాంతంలో అంటే మనలో విశుద్ధి, అనాహత, మణిపూరక చక్రము అలా అందరిలోనూ ఉంటాయండి. ఇంకా మనము బయట ఆకాశాన్ని చూస్తాం కదండి, ఎంతో విశాలంగా ఉంటుంది. అదే మన హృదయాంతరంలో కూడా ఉంటుందండి. ఎలా ఉంటుందంటే సూక్ష్మ రూపంలో ఆ సూక్ష్మ రూప విశ్వమే పరమాత్మ స్థానం. అక్కడ మధ్యకూట స్వరూపినిగా, హృదయ కామేశ్వరిగా, సంకల్ప రూపినిగా, బాలా త్రిపుర సుందరీ దేవిగా అమ్మవారు ఉంటారు. తర్వాత నామము శక్తి కూటైక తాపన్న కట్టిదో భాగధారిణి. శక్తి కూట, శక్తి కూటముతో ఏకత, ఒకటిగా లేదా ఏకమై, ఆపన్న కలిగినటువంటి, కటి నడుము యొక్క అధోభాగము, క్రింది ప్రదేశమును, ధారిణి ధరించినది లేదా కలిగినది. అంటే నడుము యొక్క క్రింద భాగము నుండి పాదముల వరకు కూడా శక్తి కూటమును కలిగి ఉన్నది జగన్మాత అని అర్థమండి. అమ్మ సూక్ష్మ రూపములో చివరి భాగము శక్తి కూటముగా చెప్పారండి వసిన్యాది వాగ్దేవతలు. పంచదశి మంత్రములో ఉన్నటువంటి చివరి అక్షరాల సమూహమే శక్తి కూటము. అమ్మలోని శక్తి పద్మమును సూచిస్తుందండి. సర్వ సృష్టికి మూల చైతన్యము మనిషి శరీరంలో ఉన్నటువంటి కుండలిని శక్తి మూలాధార చక్రం నుండి ప్రారంభమవుతుందండి. ఆ మూలాధార శక్తి కేంద్రము సమస్త చైతన్య ప్రవాహానికి మూలం. అది శక్తి కూటములో ఉంటుందండి. మనలో ఉన్న చైతన్యానికి మూలము మన ప్రాణచరణము అమ్మ శక్తియేనండి. గుణరూప వర్ణనలో అమ్మ యొక్క శక్తి కూట వర్ణనను 17వ శ్లోకం నుంచి 27వ శ్లోకం వరకు అంటే 39 నుండి 51 నామాల వరకు తెలుసుకున్నామండి. అమ్మ అవయవాలు, వాటి తత్వము, ఆ వివరణ ఎంతో బాగా మనం నేర్చుకున్నామండి. మీరు చూడాలంటే ఒకసారి ఆ శ్లోకాలన్నింటినీ కూడా ఒకసారి అలా మన హృదయ చైతన్యమే లలితా త్రిపుర సుందరీ దేవి. అమ్మ ఇచ్చా జ్ఞాన క్రియాశక్తుల రూపములో మనలోనే విస్తరించి ఉంటారు. మన శరీరమే అమ్మ ఆలయము. మనలో ఉన్నటువంటి చైతన్యమే అమ్మ రూపము. మన ప్రతి ఊపిరిలో, ప్రతి చైతన్యంలో అమ్మ తానే మధ్యకూట స్వరూపినిగా ప్రకాశిస్తున్నారు. ఇంతవరకు శ్లోకం తెలుసుకున్నాం కదండి. మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.